హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సత్యభామ క్రియేషన్స్. ఈరోజు మనం కాకరకాయ పూర్ణంని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఉంటుందండి. కాకరకాయ తినని పిల్లలు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు. అస్సలు చేదు తెలియదు. ఇంకా చాలా ఆరోగ్యకరం. దీంట్లో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. చాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఈ కర్రీ కోసం కాకరకాయలని ఇలాగ మధ్యలోకి కట్ చేసుకొని దానిలో ఉన్న గింజలన్నీ తీసేసుకోండి. ఈ కర్రీకి చిన్నగా లేతగా ఉన్న కాకరకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1.5 టీ స్పూన్ ఉప్పు, ఇంకా 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము వేసామండి, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. కొంచెం చింతపండుని నానబెట్టుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక దీన్ని ఇప్పుడు స్మూత్ పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని కాకరకాయ మధ్యలో ఇలా పెట్టుకొని కాకరకాయలని ఒక 5 మినిట్స్ సిమ్లో మూత పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి దీన్ని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలాని దీంట్లోకి వేసుకొని ఇది కాకరకాయలకి బాగా పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి దీన్ని 1 నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ పూర్ణం రెడీ అయిపోయినట్టేనండి. ఇది అస్సలు చేదు ఉండదు. కాకరకాయ తినని పిల్లలు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.